ఫ్రెండ్స్, ముందు క్లాస్లో మనం స్ట్రోక్స్ ఉపయోగిస్తూ పువ్వుల్ని కుట్టుకోవడం, ఆకుల్ని కుట్టుకోవడం చూసాం కదా. ఈరోజు మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను. చూడండి, ముందు ఇవన్నీ కుట్టిన తర్వాత ఏవేవి ఎలా కుట్టాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు నేను ఎలా ఫ్రేమ్ని మూవ్ చేస్తున్నాను, ఎంతెంత డిస్టెన్స్తో బ్రేక్ని యూజ్ చేస్తున్నాను అన్నది మాత్రం మీరు గమనించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెండు పూలను కుట్టడం గమనించారు కదా. కుట్టేటప్పుడు ఫస్ట్ ఒక రెమ్మ కుడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందు సింగిల్ లైన్తో ముందుకు వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేసి కుట్టాలి. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ కుట్టామంటే దారం ఇక్కడి నుంచి నెక్స్ట్ రెమ్మ కుట్టడానికి ఇక్కడి వరకు తీసుకోవాల్సి వస్తాం. అంటే ఒకసారి గమనించండి, ఇక్కడ నేను స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి ఇలా వెనక్కి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా కుట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఆగిన తర్వాత నెక్స్ట్ రెమ్మకి వెళ్ళాలంటే మనం సూదిని జస్ట్ ఇలా లేపి ఇక్కడ పెట్టేసుకుని నెక్స్ట్ రెమ్మకి కుట్టుకుంటాం. అలా కాకుండా ఒకసారి గమనించండి, ఇప్పుడు ఈ రెమ్మ మొత్తం ఇలా కుట్టేసామనుకోండి, ఎండ్ పాయింట్ చూడండి, మన దారం ఎండ్ పాయింట్ ఇక్కడ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ రెమ్మ కుట్టాలి అంటే మనం ఏం చేయాల్సి వస్తాము, ఇక్కడి నుంచి దారాన్ని ఇక్కడికి తీసుకోవాల్సి వస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ వేస్ట్ దారాన్ని కట్ చేయాల్సి వస్తాం. ఇలా కట్ చేసినప్పుడు మనం ఫినిషింగ్ నీట్గా కట్ చేస్తే ఓకే, లేదు నీట్గా కట్ చేయలేదనుకోండి చూడడానికి బాగోదు, మొత్తం పీచులు పీచులుగా కనబడుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే దారం ఎక్కువ లాగే అవకాశం లేకుండా పక్క పక్కన వచ్చే విధంగా చూసుకుని కుట్టాలి. సో ఇప్పుడు చూడండి,
విషయం ఏమిటంటే, ఎప్పుడైనా బిగినర్స్ అన్నవాళ్ళు డిజైన్ కుట్టాలి అంటే సింగిల్ లైన్తో ఫస్ట్ అవుట్లైన్ చేసుకోండి. అవుట్లైన్ చేసుకుని తర్వాత కుడితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. సారీ చూడండి, ఇలా సింగిల్ లైన్తో అవుట్లైన్ చేసుకుని బ్యాక్కి వెళ్ళి బ్యాక్లో కొంచెం కొంచెం లెంత్ పెంచి తగ్గించుకుంటూ రెమ్మని కుడితే ఎంత నీట్గా వస్తుందో చూడండి. మ్యాక్సిమం బిగినర్స్ అయితే మాత్రం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ డిజైన్ కుడుతున్నా సరే ఫస్ట్ అవుట్లైన్ కుట్టుకుని తరువాత స్టిచ్ చేయండి. అప్పుడు చాలా అందంగా వస్తుంది డిజైన్. ఇలా మన మిషన్ అప్పుడప్పుడు దారము తెగిపోతూ ఉంటుంది. తెగినా కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఆ దారాన్ని కట్ చేసేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి నిదానంగా ఫినిషింగ్ లాక్కుంటూ వస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్ కుట్టాలనుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ రెమ్ అయిపోయిన తర్వాత ఇది దాని పక్కది, తర్వాత పక్కన పక్కన అలా వెళ్తాము. ఎండ్ పాయింట్ ఇక్కడికి వస్తుంది. అదే కనుక స్టార్ట్ చేయడమే ఈ మధ్యలో రెమ్మ నుంచి స్టార్ట్ చేస్తే ఇటు నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇటు వస్తాం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి దారాలు కట్ చేసే పని ఎక్కువ అవుతుంది. ఆ దారాలను కట్ చేస్తూ టైం కూడా మనకి వేస్ట్ అవుతుంది. సో ముందు పువ్వుని ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఇలా డిజైన్ కుట్టేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా కోణం తిప్పేటప్పుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది బిగినర్స్ అయితే. అయినా ఏమి నిరుత్సాహపడకుండా చాలా రెమ్మలు వేసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఫ్రేమ్ని మూవ్ చేయడం మీకు వచ్చింది అంటే ఇలాంటి డిజైన్లు ఎన్నైనా కుట్టేయచ్చు. ఇదే విధంగా ఈ డిజైన్ కూడా కుడదాం. ఈ డిజైన్ గమనించండి, ఇలా చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఫ్లవర్స్ మధ్యలో ఎలా ఫిల్ చేస్తాము అదే విధంగా వీటిని కూడా చిన్నగా ఫిల్ చేసుకోవాలి. చూసారా ఎలా కుట్టానో? అదేవిధంగా ఇలా బుట్టీలు ఎలా కుడతామో ఆ విధంగా కుట్టాలి. ఇప్పుడు రంగు మార్చుకుని వేరే రెమ్మలు వేరే రంగుల్లో, దీనికే కాదండి వేరే వాటికి కూడా, ఇప్పుడు ఈ కుట్టిన డిజైన్లకు కూడా సింగిల్ థ్రెడ్తో అవుట్లైన్ వేరే రంగు దారం తీసుకుని కుడితే చాలా బాగుంది. ఇకంతా మీ క్రియేటివ్ మైండ్, మీ ఇష్టమైన విధంగా మీకు ఆ తోచిన ఆలోచన బట్టి కుట్టుకోవడమే.
అంటే ఒకసారి కుట్టినప్పుడు మీకు బుటీ నీట్గా అనిపించకపోతే చిన్నగా మళ్ళా వెనక్కి వెళుతూ ఇలా రౌండ్ చేసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. కావలిస్తే దానికి ఇలా సింగిల్ లైన్తో జస్ట్ ఒక లైన్ ఇస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా మనం రకరకాల డిజైన్లు రకరకాలుగా కుట్టుకోవచ్చు. ఒకసారి ఈ పువ్వుకి అవుట్లైన్ వేయడం కూడా చూద్దాం. ఇలా 2 times లైన్స్ వేసుకుంటే ఇప్పుడు ఈ మిగిలిన వేస్ట్ దారాలని జాగ్రత్తగా నీట్గా ఫినిష్ కట్ చేసుకో. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.